ఇక హయత్ నగర్ పిఎస్ పరిధిలో పసుమమ్లలో హైడ్రా కొరడా జులిపించింది. సర్వే నెంబర్ 454లో కళింగరావు అనే వ్యక్తి ఫ్లాట్లను కబ్జా చేశారని శ్రీకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ సభ్యులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు రంగంలోనికి దిగిన హైడ్రా అధికారులు భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలను చేపట్టారు. కబ్జాదారుడి నుంచి సుమారు 15 కోట్ల రూపాయల స్థలాన్ని కాపాడినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ హైడ్రా కమిషనర్ రంగనాథ్, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అదే అంటున్నా, నేనేమంటున్నా ఇప్పుడు నేను ఈ రోడ్డుని ముట్టుకోవట్లేదు. ఈ రోడ్ లాస్ట్ ఉంది కదా, అది వరకు ఇప్పుడు రోడ్డే అట్లా ఉండదు. నువ్వు తీసుకునేది ఇన్ని రోజులు మేము లేదు. ఉంది కదా, ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఈ రోడ్డుని సైదుల్ సారు, సిఐ సార్ ఇద్దరు వచ్చారు. ఇద్దరు కూడా దగ్గర ఉండి ఆ రోడ్డుని క్లియర్ చేసేసి వెళ్ళారు. హైడ్రా హ్యాస్ డన్ ఎ వెరీ గ్రేట్ జాబ్ ఆన్ దిస్. మా అసోసియేషన్కి పూర్తి మద్దతు ఇచ్చింది. వాళ్ళు అర్థం చేసుకున్నారు. మేము డ్రోన్లతోనూ వాటితోనూ పూర్తి వీడియోస్ ఇచ్చాము, వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ ఇచ్చాము, మా డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చాము. వాళ్ళు న్యాయం చేశారు మాకు. ఈరోజు మేము మా స్థలాలు ఇప్పుడు ఆ కాంపౌండ్ వాళ్ళు వెనకాల ఉన్నాయి. రోడ్ వరకే క్లియర్ అయింది. షెడ్ దాకా ఉంది సార్. షెడ్ ఉంది కదండి, ఆ షెడ్ వాళ్ళ హద్దు దాటేసి ముందరకు వచ్చి కట్టేసి ఉన్నాడు ఆయన. మా రోడ్డు మాకు దక్కింది ఈరోజు. ఇది మా ఈసారి వల్ల మా రోడ్డు మాకు దక్కింది. 4 యొక్క అసోసియేషన్, ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్. ఈ అసోసియేషన్ తరఫున మేము ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్లని, వీటిని, కొలతల్ని మా కంట్రోల్లో పెట్టుకొని ఉన్నాం. మేము మానిటర్ చేస్తున్నాం. దీంట్లో గమనించింది ఏంటంటే, ఆ అడుగున ఉన్నటువంటి 8-9 ప్లాట్లు కింద 455 సర్వే అతను ఆక్యుపై చేసేసి గోడ కట్టాడు. దాంతో రోడ్డు మాయమైపోయింది. ఒక ప్లాట్లు లైన్ ప్లాట్లు మిస్ అయిపోయినాయి. సో ఒకరి ప్లాట్ల మీదకు ఇంకొకళ్ళ ప్లాట్ మీదకు ఇంకొకళ్ళు ఇలా ఒకరికొకరు కబ్జాలు వేసుకుంటున్నారు, కానీ అసలు ప్రాబ్లంని గమనించలేదు. దీన్ని నేను హైడ్రాకి తీసుకెళ్ళాము అసోసియేషన్ తరఫున. పసుమామల కృష్ణానగర్ వెల్ఫేర్ సొసైటీ అనే పేరుతో మేము దీన్ని రిజిస్టర్ చేశాము. 3 సంవత్సరాల నుంచి దీంతో పోరాటం చేస్తున్నాము. ఆయనేం మారడు, ఆయన కరెక్ట్ చేయడు. ఆయన ఎన్నిసార్లు సర్వేకి వెళ్ళమని చెప్పినా ఆయన పోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఇలాగే సాచేట్ చేస్తూ వచ్చాడు. గత 3-4 ఇయర్స్ నుంచి ఇక్కడ డిస్టర్బెన్స్ ప్లాట్లు 40 ప్లాట్లు డిస్టర్బెన్స్ అవుతుంది, ఓవర్లాపింగ్ అవుతుంది, కొట్లాట్లు అవుతున్నాయి. పిఎస్ పోతున్నాం కంప్లైంట్, మున్సిపల్ ఆఫీస్ పోయినాము, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే ప్లాట్లు అందరూ ఓనర్స్ అందరూ కట్టుబడి ఉన్నారు కాబట్టి ఎవరు గొడవలు కాకుండా మేనేజ్ చేసుకుంటూ ఇన్ని రోజుల దాకా దీని మీద పోవడం జరిగింది. దీని మీద అందరికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఒక అవగాహన వచ్చింది. యాక్చువల్గా అంటే కళింగరావు అనే అతను మెయిన్ క్రియేటర్. ఇక్కడ అతను గోడ కట్టి ఒక ప్లాట్ ఇప్పించి ముందుకు జరిపించి కట్టి అంత ఓవర్లాపింగ్ ఇప్పించేసి అతను మొత్తం ఆడిన డ్రామా. ఈ రోజుకి దాని డ్రామా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది చేసినందుకు హైదరాబాద్కి మరియు రంగనాథ్ సార్ గారికి మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. ఇక హైదరాబాద్ హయత్ నగర్ పిఎస్ పరిధిలో పసుమలలో హైడ్రా కొరడా జులిపించింది. సర్వే నెంబర్ 454లో కళింగరావు అనే వ్యక్తి ఆ ఫ్లాట్లను కబ్జా చేశారంటూ శ్రీకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ సభ్యులు హైడ్రాకు ఫిర్యాదు చేయగా రంగంలోనికి దిగిన హైడ్రా భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు ప్రారంభించింది. అంతేకాదు సుమారు 15 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని కాపాడినందుకు అక్కడ ఉన్న వారంతా సీఎం రేవంత్ రెడ్డి అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్కి కూడా కృతజ్ఞతలు తెలియజేసి పాలాభిషేకం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. హైడ్రా అధికారులు ఏదైతే ఇది కబ్జాకు గురైన భూములన్నింటినీ కూడా కాపాడే ప్రయత్నాలు అయితే ఎక్కువ ఉన్నారని చెప్పచ్చు. అయితే హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైడ్రా కూల్చివేతలో అయితే చేపట్టింది. అయితే ఈ కబ్జాదారు నుండి సుమారు 15 కోట్ల విలువైన స్థలాన్ని ఏదైతే బాధితులకు అయితే హైడ్రా అధికారులు అప్పగించారు. అయితే సర్వే నంబర్ 450లోని కళింగరావు అనే వ్యక్తి ప్లాట్లను కబ్జా చేశారని శ్రీకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ సభ్యులు హైడ్రాకి ఫిర్యాదు చేశారు. అయితే
ఈ రోజు భారీ బందోబస్తు నడుమ హైడ్రా అధికారులు అక్కడ కూల్చివేతలు చేపట్టారు. అయితే ఈ కూల్చివేతలు కూడా చేపట్టినందుకు అక్కడ ఉన్న కాలనీ ప్రజలు అలాగే శ్రీకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించిన సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే హర్షం వ్యక్తం చేయడమే కాకుండా హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలుసు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా పాలాభిషేకం కూడా నిర్వహించారు. అయితే హైడ్రా ఎప్పుడైతే ఏర్పడిందో ఆ తర్వాత నుంచి కొన్ని వేల కోట్ల విలువైన భూముల్ని కాపాడుతూ వస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా ఎప్పుడైతే ఇటు హైడ్రాకి సంబంధించి ముఖ్యంగా కంప్లైంట్స్ అనేవి ప్రతి సోమవారం కూడా హైడ్రా అధికారులు తీసుకుంటూనే ఉన్నారు. ప్రతి చోట ఎక్కడ కబ్జా అయినా సరే ఇటు గవర్నమెంట్ స్థలం కానీ పార్కులు కానీ ఎక్కడ కబ్జా అయినా సరే ఇటు ప్రజావాణి హైడ్రా నిర్వహిస్తుంది కాబట్టి దాంట్లో ఫిర్యాదు చేయాలంటూ కూడా ఇటు ఏదైతే హైడ్రా అధికారులు చెప్పిన నేపథ్యంలో వరుసగా ఫిర్యాదులు మాత్రం వెల్లువెత్తుతున్నాయని చెప్పొచ్చు. అయితే ఈ ఫిర్యాదుల మేరకు ఇటు అధికారులు కూడా అదే విధంగా స్పందిస్తున్నారు. ఫిర్యాదుదారుల నుంచి వచ్చిన కంప్లైంట్ తీసుకోగానే అక్కడ అధికారులు వెళ్లి స్వయంగా వాళ్లే వెరిఫై చేసి అది కబ్జా అయ్యిందా లేదా అనేది పూర్తిగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇటు పోలీసుల సాయంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కూల్చివేతలు చేపడతారు. ఇదే తరహాలోని ఈ రోజు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇటు హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టి 15 కోట్ల విలువైన స్థలాన్ని కాపాడి బాధితులకు అయితే హైడ్రా అధికారులు అప్పగించారు. ఈ నేపథ్యంలోనే ఇటు శ్రీకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ సభ్యులు అందరూ కూడా హైడ్రాకి హర్షం వ్యక్తం చేస్తూ కూడా ఇటు సీఎం కి అలాగే రేవంత్ రెడ్డితో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా పాలాభిషేకం చేసి అందులో హర్షం వ్యక్తం చేసే పరిస్థితి ఉందని చెప్పచ్చు. అప్డేట్స్ కుమార్.